క్రిస్పీ చీజీ చికెన్ నెస్ట్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరితాస్ ఇంటి రుచులు. దీనికి ఒక 200 గ్రామ్స్ మనం చికెన్ కీమా తీసుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/4 స్పూన్ అంత పసుపు, ఒక 1 స్పూన్ అంత చిల్లీ పౌడర్ వేసుకొని కారము మంచిగా దీన్ని సాల్ట్ టేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇందులోకి. అండ్ సగం టు పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని ఒక సగం కప్పు బ్రెడ్ స్క్రమ్స్ వేసుకొని మంచిగా దాన్ని గ్రైండ్ చేసుకొని అందులోకి 2 టీ స్పూన్స్ అంతా గీ వేసుకోండి మాయిశ్చర్ కోసం. గీ వేసుకొని దీన్ని అంతా మంచిగా బైండింగ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని షాలో ఫ్రై చేసుకోండి. షాలో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నీ తీసి పక్కకు పెట్టండి ఫ్రెండ్స్. ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో ఆల్ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని మనకు షీర్ కుర్మాకు దొరుకుతాయి కదా, ఆ సేమియా ప్యాకెట్ తీసుకొని ఈ కొద్దిగా వాటర్ ల్యూకోమ్ వాటర్లో వీటిని కొద్దిగా డిప్ చేసి పక్కకు కొద్దిగా డ్రై ప్లేస్లో వేసారంటే అవి సాఫ్ట్ అవుతాయి. ఇవి లేకపోతే క్రిస్పీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలా అనగానే విరిగిపోతూ అలా కాకుండా కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. సాఫ్ట్ అయిపోయాక ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా సాఫ్ట్ అయిపోతాయి. మనకి ఎట్లా అంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు వీటిని. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ బాల్ పెట్టుకొని చికెన్ మిన్స్ది అందులో కొద్దిగా చీజ్ వేసుకొని మనం అట్లా పేనీలు లైన్గా పెట్టి అట్లా రోల్ చేసుకున్నామంటే చూడండి దానికి మంచిగా ఒక కోటింగ్ లాగా బైండింగ్ లాగా మనకు లేయర్స్ వచ్చేస్తాయి. ఇది మనకు చూడడానికి ఒక బర్డ్స్ నెస్ట్ లాగా గూడు లాగా కనిపిస్తుంది అన్నమాట. దీన్ని మనం తీసుకొని ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టుకోండి. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు ఒక గిన్నెలో కూడా కడాయిలోకి పెట్టుకోవచ్చు. పెట్టేసి దీని మీద ఆయిల్ స్ప్రే చేసాం ఫ్రెండ్స్. ఆయిల్ అన్న బటర్ అన్న స్ప్రే చేసుకోండి. నేను లైట్గా కొద్దిగా ఆయిల్ స్ప్రే చేశాను. మీరు కడాయిలో చేసుకునేలాగుంటే మీరు దాంట్లో అన్నీ అరేంజ్ చేసేసి పైనుండి కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసేసి ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకున్నారంటే మీకు రెడీ అయిపోతాయి. లేదా ఎయిర్ ఫ్రైయర్లో ఓవెన్లో చేసుకుంటున్నామంటే 160 డిగ్రీస్లో ఒక 8 మినిట్స్ పెడితే చాలు ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా మన నెస్ట్ తయారైపోయిందో. ఈ మన చికెన్ చీజీ నెస్ట్ ఎంతో ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టార్టర్ లాగా లేదా మీకు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా మంచిగా చీజీగా లోపల చికెన్ మిన్స్తో ఎంతో క్రిస్పీగా అయ్యే ఈ నెస్టులు మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.